పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం. మనకి మహిమ కలుగును గాక. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషం అంటే మరొకసారి రెండు చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిదే. చాలా సంతోషం. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించి మనం ముందుకు వెళ్ళిపోదాం. నిద్ర వస్తుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి నిద్ర రావట్లేదు కదా? సరే, మంచిదే. శారీరకంగా నిద్రపోవద్దు, ఆత్మీయంగా కూడా నిద్రపోవద్దు. మీ ఆలోచనలు అటు ఇటు వెళ్ళనివ్వద్దు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది చక్కటి మాట ఏమిటంటే, ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఎవరండి? ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరాత్మ? దేవుని ఆత్మ చెప్పుచున్నది. చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయమో, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సంఘమా, ఈ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రకటన గ్రంథములో ఎఫెసు అనే సంఘముతో ఆ సంఘ దూతకు ఈ విధంగా వ్రాయమని దేవుడు చెబుతా ఉన్నాడు. ఎవరి చేత చెప్పబడింది ఈ మాట అంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు మాటలు. ఎవరు ఈ మాటలు చెప్పేది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెలుగుమయముగా తేజస్సును కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎఫెసు సంఘానికి చెబుతా ఉన్నాడు ఈ మాట. కేవలం అది ఎఫెసు సంఘానికి మాత్రమే కాదు, ఈ అంత్యకాల దినములలో ప్రతి సంఘానికి దేవుడు ఇస్తున్న ఒక చక్కటి హెచ్చరిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సంఘములో అందరూ కూడా చక్కగానే ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడింది. ప్రతి సంఘస్థులు, సంఘములో ఉన్నవారు వారి క్రియలను, వారి కష్టమును, వారి సహవాసమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఎరిగి ఉన్నాడంట. ఎవరు ఎరిగి ఉన్నారు? మనం పడుతున్న కష్టం, మనకున్న సహనం, మనం పడుతున్న కష్టం, మనం చేసే క్రియలు అన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ఆయనకి తెలుసు. మనం చూసే ప్రతిదీ దేవుడికి తెలుసు. మనం ఏ పనులైతే చేస్తూ ఉన్నామో, ఏ ప్రవర్తన అయితే కలిగి ఉన్నామో, ఏ ఏ సమయాల్లో మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నామో, ఎక్కడ నివసిస్తూ ఉన్నామో, ఎలాంటి పనులు చేస్తూ ఉన్నామో అన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెబుతా ఉన్నాడు ఎఫెసు సంఘంలో ఉన్న మంచి లక్షణాలు మొదటిగా చెబుతా ఉన్నాడు. ఆ ఎఫెసు సంఘంలో వ్యక్తుల్లో ఉన్న, విశ్వాసంలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే, వారు కష్టపడే వ్యక్తులు, సహనము కలిగిన వ్యక్తులు, తర్వాత మూడవదిగా వారి క్రియలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మొదటిలో అన్ని బాగానే ఉన్నాయి. మొదటిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎంతో కష్టపడి దేవుడి కొరకు పని చేసేవారు. రెండవది, వారు దేవుడి కొరకు సహనము కలిగి జీవించారు. ఎవరైనా వారికి దుష్టులు కనబడితే, దుష్టుల యొక్క సహవాసము కానీ, దుష్టుల యొక్క స్వభావం ఎక్కడైనా కల్పించినా వారితో సహవాసం చేసేవాళ్ళు కాదండి. ఎందుకంటే దేవుడి వాక్యం సెలవించిన రీతిగా దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపుతుంది కాబట్టి దుష్టులతో వారు సహవాసము చేయలేదు. దుష్టుల వారు
సహింపలేదు. తర్వాత అపోస్తలులు కాకయే ఎవరైతే దేవుడి చేత పిలవబడకపోయినా, దేవుడి చేత ఎన్నుకోకపోయినా కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడు వీరి జీవితంలో ఎవరి వెనక్కి జారిపోయారంటే మొదట్లో బాగానే ఉన్నారు. మొదట్లో అంటే ఇప్పుడు మొక్క పెట్టినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మొక్క పెట్టినప్పుడు ఎంత చక్కగా ఉంటుందో, ఏమండి మెల్లమెల్ల మెరిసిపోతా ఉంటుంది. ఆ మొక్కను చూస్తా ఉన్నప్పుడు ఆనందంగా అనిపిస్తా ఉంటుంది. మొదట్లో దేవుడితో సహవాసం చేసే వ్యక్తులు, మొదట్లో దేవుడితో అనుసంధానం కలిగి దేవుడికి ప్రార్థన చేసే విషయంలో సంఘస్థులు అందరూ బాగానే ఉంటున్నారు. ఎప్పుడండి? మొదట్లో అంటే దేవుడి సన్నిధికి కొత్తగా వచ్చే సమయంలో, ఏమండి దేవుడి గురించి తెలుసుకున్న, ఏమండి నూతన సమయంలో, క్రొత్త సమయంలో ఎంత చక్కగా దేవుడి సన్నిధికి వస్తారో. ఏమండి పాటలు వినపడంగానే దేవుడి సన్నిధికి వచ్చేసాం. ఏమండి పాటలు పాడకముందే దేవుడి సన్నిధికి వచ్చాం. ప్రతి ఆరాధనకి పాల్పొంగులు పొందాం, ప్రతి గుడికి పాల్పొంగులు పొందాం. ఎప్పుడో మొదట్లో మన యొక్క భక్తి జీవితం ప్రారంభించినప్పుడు, మన భక్తి జీవితం ఆరంభించినప్పుడు, ఏమంటే అన్ని విషయాల్లో దేవుడితో సహవాసం చేశాం, అంతా బాగానే ఉంది. కానీ అసలైన చిక్కు ఎప్పుడు వచ్చిందంటే, ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుత కాలం సంఘములో భక్తి ఎలా ఉంది, సంఘస్థుల యొక్క జీవితం, సంఘస్థుల యొక్క ఆత్మీయ జీవితం, సంఘస్థుల యొక్క భక్తి జీవితం ఎలా ఉందయ్యా అంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీవు సహనము కలిగి జీవించావు, నా నిమిత్తము నీవు ఎన్నో ఫలాలు భరించావు, నీవు ఏ విషయంలో అలయలేదు, కానీ అవన్నీ నేను ఎరిగి ఉన్నాను. నీవు నా కోసం ఎంత కష్టపడ్డావో, నీవు నా కోసం ఎంత భారాన్ని భరించావో, నా కోసం ఎంత సహనాన్ని కలిగి ఉన్నావో అన్ని నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. కానీ అసలైన చిక్కు ఎక్కడ వచ్చిందయ్యా అంటే, నీవు అంతా బాగా ఉంది, కానీ తర్వాత నీ యొక్క భక్తి జీవితం రాను ఏమైపోయింది అంటే, అయినను ఏంటంటే 4వ వచనం అంటున్నాడు అక్కడ రాయబడిన మాట చూడండి అందరూ. అయినను మొదట నీ కొండిన ప్రేమను నీవేం చేసావు? వదిలితివి. ఏం చేశారు చెప్పండి? అంటే ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేశారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మీరు కానీ, ఏమండి ఈలో ప్రపంచంలో ఉన్న సంఘములో అనేక సంఘాల్లో ఏం చేశారంటే, మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు వారు ఏం చేశారు? వదిలేశారు. ఏ ప్రేమ వదిలేశారు చెప్పండి? ఏ ప్రేమ వదిలేశారండి? దేవుడి మీద ఉన్న ప్రేమను వదిలేశారు. అబ్బా మొదట్లో అయితే పాటలు పెట్టగానే, మైక్ లో పాట వినపడంగానే పరుగున మందిరానికి వచ్చేసేవాళ్ళం. ఏమంటే ఇప్పుడేమో పైన కనుక మైక్ మోగలేదనుకోండి, పాస్టర్ గారు ఎంత పని చేశారు, ఎంత హాయే వాళ్ళ. ఎందుకని పాటలో వినపడతలా. కొంతమంది మైక్ పెడితేనే వస్తున్నారు మందిరానికి, మైక్ లో పాటలు వినపడకపోతే ప్రార్థన లేదేం లేదు. ఎక్కడుంది ప్రార్థన? పాస్టర్ గారు ఎడకపోయేటోడు పాటలు పెట్టలేదు అని దేవుడి సరే మానేసేవాళ్ళు లేరంటారా? ఆ పాటలు వినపడినా ఏడగలవాడు ఎవరికంటే, మొదట్లోనేమో ఎంత చిన్న సౌండ్ పెట్టినా, పాటలు పెట్టినా పెట్టకపోయినా పరుగున ఎక్కడ పడినా అక్కడ వదిలేసి దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడేమో వాళ్ళ చెవుల్లోకి పాటలు వెళ్ళినా సరే ఏమంటే కలవల. ఎందుకనయ్యా అంటే, మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడుందా? మొదట్లో నీకుండిన ప్రేమ నీవేం చేశావు? వదిలేశావు. ఎందుకని? ఏమంటే అప్పుడేమో అన్ని ఆరాధనలకు వచ్చేవాళ్ళు, ఏమంటే బుధవారం జరిగినా, శుక్రవారం జరిగినా, మంగళవారం జరిగినా, శనివారం జరిగినా అబ్బా ఎంత ఏమంటే ఉత్సాహంగా వచ్చేవాళ్ళు, ఎంత చక్కగా దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఆసక్తితో వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఆదివారం రావడానికి ఆరాధనకి వెళ్ళాలంటావా ఆదివారం ప్రార్థనకి ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుందంటావు? ఏమైపోయింది మరి మన భక్తి? మొదట్లో ఉన్న భక్తి రాను క్రమేపీ ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎవరు చెప్తారు ఈ మాట? పోయి పాస్టర్ నన్నే అనుకోమాకండి, వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అయినను మొదట నీకుండిన ప్రేమ నీ వదిలేసావు. ఎందుకు వదిలేసావు అంటే, నీకు దేవుడితో అవసరం అయిపోయిందంటే, అవసరం అయిపోయిందా? దేవుడితో సహవాసం అయిపోయిందా? ఏమండి మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదట నీకుండిన ప్రేమ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి
మోపవలసి ఉన్నది. ఎవరు మోపుతారు ఈ తప్పు? ఈ పాస్టర్ గారికి ఏం పని ఇవ్వట్లేదు, అత్త మాట ఏలెత్తి చూపించి తప్పు అన్నాడు అనుకోకండి. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు చెప్తున్నారు చెప్పండి. మీ పరిశుద్ధ గ్రంథం, మీ బైబిల్లో ఉంది ఈ మాట, చూడండి ఒకసారి ఉంటే. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడు మన మీద తప్పు మోపుతున్నాడు, జాగ్రత్త. మొదట నీకుండిన ప్రేమ వదిలేసావు. మొదట్లోనేమో దేవుడి సన్నిధికి రావడానికి పరుగున వచ్చావు, దేవుడితో సహవాసం చేయడానికి ఆరాటపడ్డావు, దేవుడిని వెంబడించడానికి అనేక విషయాల్లో ఏం చేసావండి? ఆతులతో దేవుడి వాక్యాన్ని చదివావు. నువ్వు అంతకు ముందేమో ఎన్ని గంటలు ప్రార్థన చేసేదానివో, ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడివో. ఇప్పుడు ప్రార్థన అంటేనే దేవా నీకు స్తోత్రం, మా ఖాతాలో గుర్రు అయిపోయింది భక్తి. ఏదంటే అంతకు ముందేమో గంటలు ప్రార్థన చేసి, ఇప్పుడేమో ఒకే ఒక మాట, దేవా నీకు స్తోత్రమయ్యా, మా ఖాతాలో ఆయన నీకు వందనాలయ్యా అయిపోయింది. ఎందుకని నీ భక్తి ఇలాగ అయిపోయిందనంటే, మొదట్లో ఉన్న భక్తి నీకు ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు నీలో లేదండి. మనకి ప్రేమ ఎక్కడ ఉంటుందంటే, లోకం అంటే ఎంత ప్రేమో ఎవరికి? బయట ఉన్న వాళ్ళకి కాదు, సంఘంలో ఉన్న వాళ్ళకి. ఈనాడు సంఘంలోనికి లోకం వచ్చింది. ఎందుకని? సంఘంలోనే లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన సంప్రదాయాలు సంఘంలోనికి వచ్చాయి. కారణం ఏంటంటే, వారిలో మొదట్లో ఉన్న భక్తి, వారిలో మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. దానికి కారణం అంత్య దినాల్లోనికి మనం వచ్చేసాం. అపవాది మనల్ని ఏ విధంగా చిక్కించుకుందామా, ఏ విధంగా దేవునికి దూరం చేద్దామని అపవాది సంఘాల్లో తిరుగుతా ఉన్నాడు. అలాంటి సమయంలో నీవు నేను సంఘముగా ఉన్న మనమందరం ఏమి చేయాలంటే, దేవుడితో మరీ ఎక్కువగా సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షం వచ్చినా, వరద వచ్చినా, మంచు కురిసినా, నీ ఇల్లే కొట్టుకుపోయినా నువ్వేమనకూడదు చెప్పండి? ఏమనకూడదు చెప్పండి? దేవుని మందిరం, దేవుని సన్నిధిని, దేవుడితో సహవాసాన్ని నీవు విడిచిపెట్టకూడదు. కొంతమంది ఆదివారం రోజునే పనులు, ఆదివారం రోజునే ఫంక్షన్, ఆదివారం రోజున ఏదైనా ఉంటే మానేస్తారని ఎంత భయంకరంగా తెలుసా? ఏమండి? కనీసం మనం దేవుడి శరీరంలో రక్తంలో పాల్గొంపులు పొందాలని వివేచన కూడా కొంతమందికి ఉండట్లేదండి. ఏదంటే మన భక్తి ఏమైపోయిందండి? మొదటిగా మనం దేవుడితో మనం ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణం ఏమైపోయింది? ఇప్పుడు ఆ ప్రమాణం ఎక్కడికి వెళ్ళిపోయింది? గాలి కొట్టుకుపోయింది. ఏది మొదటిన ప్రేమ, మొదటిన భక్తి? నీవు మనుషుల వరకు దేవుడిని విడిచిపెడితే జాగ్రత్త. నీవు దేవుడి రాజ్యంలో ఉండగలవా? నీవు దేవుని మనుషుల కొరకు, ఏ మనిషి కొరకైతే నీవు దేవుడిని విడిచిపెట్టావో, ఏ మనిషి కొరకైతే నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టావో, ఆ మనుషులు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేరు. వాళ్ళు తీసుకువెళ్ళరు కూడా. వాళ్ళతో పాటు నిన్ను కూడా ఏం చేస్తారు? నరకానికి తీసుకెళ్లిపోతారు. జాగ్రత్త ప్రియమైన సంఘమా, దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఈ రోజు మనందరికి. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు, నీ వదిలేసావు. అందుకని నీ మీద దేవుడు తప్పు మోపుతూ ఉన్నాడు. ఏ ప్రేమ? దేవుడి ప్రేమ కలిగిన వారు ఏం కలిగి ఉంటారు? సహనము కలిగి ఉంటారు, ఓర్పు కలిగి ఉంటారు, దీర్ఘ శాంతం ఉంటది. వారిలో కక్షలు ఉంటాయా? కోపం ఉంటుందా? ద్వేషం ఉంటుందా? దేవుడి ప్రేమ కలిగిన వారిలో ఈ లోక సంబంధమైన ఏవి ఉండనే ఉండవు. మరి మనలోనికి ఇవన్నీ వచ్చేసే కారణం ఏంటంటే, మనలో దేవుడి ప్రేమ లేదు. వాక్యం సెలవిస్తా ఉంది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నీవు దేవుడైన ప్రభువుని ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ దేవుడిని తప్ప మనం అన్ని ప్రేమిస్తూ ఉన్నాం. మరి దేవుడు మనల్ని బట్టి నిజంగా బాధపడ్డంటారా? ఏమండి? దేవుడు మనల్ని బట్టి దుఃఖపడట్లేదంటారా? నీవు ఇంక ఎంతకాలం దేవుడిని దుఃఖపరిచి, నీవు ఇంక ఎంతకాలం దేవుడిని బాధ పెట్టి నీవు జీవిస్తావు? మారాలి మన జీవితాలు, మారాలి మన మనసులు, మారాలి మన భక్తి జీవితం. మొదట నీకుండిన ప్రేమ నీవు ఇప్పుడు వదిలేసావు. కానీ ఆ మొదటి ప్రేమను మరలా నీవేం చేయాలి? మరలా కొని తెచ్చుకుని అదే మొదటి ప్రేమను, మొదటి భక్తిని కొనసాగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట నీకుండిన ప్రేమ నీ వదిలేసావు కాబట్టి నీ మీద దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పు ఒకటి మోపుతా ఉన్నాడు. భయం లేదా మనకి? ఏమండి? మనుషులు ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే మనకి ఎంత రోషం వచ్చిందండి? వచ్చిందా?
ఏమంటే మనుషులు కనుక మన మీద తప్పు చేస్తున్నప్పుడు చూస్తా ఉంటే అమ్మో మనుషులు చూస్తా ఉన్నారు, మన మీద నింద మోపుతారు, ఒకరినొకరు వచ్చిన అందరి మధ్యలో మనల్ని సిగ్గుపరుస్తారు అనే భయం ఉంది నీకు. కానీ మరి దేవుడు అంటే నీకు భయం లేదా? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు మనల్ని అడుగుతాడు, దేవుడు మనకి ప్రశ్న వేస్తాడు. ఒకరినొకరు వచ్చిన దేవుడు మనల్ని అడిగినప్పుడు ఏ సమాధానం చెప్తాం అనే భయం సంఘంలో ఉన్న మనకు ఉందంటారా? లేదండి. క్రైస్తవులుగా మనకుందా? దేవుడి బిడ్డలుగా ఎవరి విశ్వాసులుగా మనలో భయం ఉందా? ఈ రోజు నీకు దేవుడు వేస్తున్నాడు, నీ మీద దేవుడు ఒక తప్పు మోపుతా ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కోర్టులో నుంచున్నావు. ఇప్పుడు ఏమన్నా ఈ లోకంలో కోర్టుకి వెళ్ళి నుంచోవాలంటే గడగడలాడుతున్నారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కొంతమందికి అంటే ఎవరికైనా భయం వేస్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే. అవునండి, పోలీస్ స్టేషన్ లో వెళ్ళి పోలీసులు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మనం చేయకపోయిన వాళ్ళు మన మీద తప్పు మోపారనుకోండి, ఏమవుతుందండి? బాధేస్తా బాధేలా. మనం చేసినాక కూడా వాళ్ళు మన మీద తప్పు మోపుతూ ఉంటే కోర్టులోకి తీసుకెళ్లి ముద్దాయికి నేను నుంచోబెట్టి పరిశీలన వేస్తా ఉంటే నీ మీద ఒక నేరారోపణ వచ్చింది, నీ మీద ఒక తప్పు వచ్చింది, ఈ సమాధానం ఏంటి అంటే ఏం చెప్తాం? దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడి కోర్టులో నీవు నిలబడ్డావు, దేవుడి యొక్క సన్నిధి అనే కోర్టులో నీవు నిలబడ్డావు. ఏం సమాధానం చెప్తావు ఈ రోజు దేవుడికి? మొదట ఉన్న నీ ప్రేమ, మొదట్లో ఉన్న నీ భక్తి ఇప్పుడు లేదు, వదిలేసావు. కారణం ఏమిటి? కారణం అంటే మనలో మొదట్లో ఉన్న భక్తి, సహనం కోల్పోయారు. ఎందుకంటే ఏమంటారు చూడండి, పెద్దవాళ్ళు సామెత చెప్తారు, తినగా 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 వ్యాపారం ఏమవుతుందంట? వేపకాయ చేయవుద్దా? తినగా తినగా చేయవుద్దా? తినగా తినగా తీయగా అవుతుందంటారు. అవునండి, మనకేమో భక్తి చేయగా 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 ఏమైపోయిందండి? మనకి భక్తి ఎక్కువైపోయింది. భక్తి ఎక్కువైపోయి మనం తీయగా మారాల్సింది ఏమైపోతున్నామండి? చేదుగా మార్చబడుతున్నాం. ఇంతకు మనం పాట పాడుకున్నాం, మనలో ఏమొచ్చినాయి? వెర్రి ద్రాక్షలు వచ్చాయి హృదయంలోనికి. వెర్రి ద్రాక్షలు చేదుగా మన యొక్క హృదయాన్ని మార్చేసాయి. అంతరంగం అంతా కూడా చేదుగా మార్చబడిపోయింది. కారణం ఈ లోకంలో వెర్రి ద్రాక్షలు అనే పాపం, వెర్రి ద్రాక్షలు అనే దోషం, వెర్రి ద్రాక్షలు అనే వ్యతిరేకమైన పనులన్నీ కూడా మన హృదయంలోకి చేర్చబడ్డాయి. అందువల్లనే దేవుడి యొక్క మొదటి ప్రేమను ఏం చేస్తామండి? మనం వదిలేసాం. అసలు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారండి? మీకు ఎలా నిద్ర పడుతుంది? మీకు? నాకైతే నిద్ర పడట్లేదు. ఏమండి? దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘములో, ఏమండి దేవుడితో సహవాసము చేసే విషయంలో ఈనాడు సంఘస్థులు ఏమండి జారిపోయారు, సంఘస్థులు పడిపోయారు, సంఘస్థులు దేవుడికి దూరం అయిపోతున్నారు. ఏమండి? ఆదివారం అన్న దేవుడి భయం లేదు, ఏమండి దేవుడి శరీరంలో రక్తంలో పాపములు పొందే విషయంలో కూడా భయం లేదు, దేవుడితో సహవాసము చేయాలనే భయం లేదు. ఏమండి? భయం లేకుండా మొదటి ప్రేమను మనం విడిచిపెట్టి తిరుగుతా ఉంటే దేవుడు మనకి ఈ రోజు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ మీద నేను ఒక తప్పు మోపుతా ఉన్నాను, ఏ సమాధానం చెప్తావు? కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ రాయబడిన మాట, అయినను మొదట నీకున్న ప్రేమని వదిలించమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఏం చేస్తామండి? ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకోవాలి. దానికి ముందుగా మనం దేవుడి యొక్క ప్రేమను, మొదటి ప్రేమను మనం మర్చిపోయాం. ఆ ప్రేమలో మీరందరూ నిలిచి ఉండాలని, ఆ ప్రేమలో మీరు దేవుడితో సహవాసం చేయాలని, ఏమండి ప్రార్థనా పూర్వకంగా మీ ఎదుట సేవకుడిగా నేను నిలబడ్డాను. దేవుడి ఆత్మను బట్టి ఎంత దుఃఖపడుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి ఎంత గంభీరంగా దేవుడి ఆత్మ మనతో మాట్లాడుతున్న సమయంలో మనలో ఏం రావాలి? వణుకు రావాలి. రావట్ల సంఘములో వణుకు, రావట్ల సంఘములో భయం, రావట్లేదు సంఘములో ఎవరి దేవుని ఎడల భయభక్తులు, శ్రద్ధ. దానికి కారణం ఏమిటంటే మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క హృదయం వాత వేయబడింది. ఏమేయబడిందండి? వాత వేయబడిన మనస్సు ఉండకూడదు సంఘములో. వాత వేయబడిన మనస్సు దేవుడి బిడ్డల్లో ఉండకూడదు. వాత వేయబడిన స్వభావం నీలో ఉంటే దేవుడి వాక్యం నేను ఎంత గద్దించినా, దేవుడి వాక్యం నీతో ఎంత మాట్లాడినా ఆ మాటలు నీ హృదయంలోనికి వెళ్ళదా? అంతగా చెప్తాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళలో ఎందుకైనా దేవుడి వాక్యం ఎక్కట్లేదా అంటే వీళ్ళ మనస్సు ఏమేయబడింది?
వాత వేయబడింది. వీళ్ళ గుండెలు రాతి గుండెలుగా మార్చబడ్డాయి. ఏమంటే వాత వేసుకున్న తర్వాత మీరు ఎంత గిల్లినా ఎంత కొట్టినా అక్కడ స్పర్శ ఉండదే ఉండదు. మీరు రాయిని ఎంతైనా కొట్టండి కర్రతో, ఏమండి రాయి పెట్టి కొట్టినా, సుత్తి పెట్టి కొట్టినా, తేనె పెట్టి కొట్టినా రాయిలో ఏముండదు, చలనం ఉండదే ఉండదు. ఈనాడు సంఘములో విశ్వాసులకు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు అంటే రాతి మనస్సు, వాత వేయబడిన స్వభావం. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా, దేవుడు ఎన్నిసార్లు వాక్యం ద్వారా గద్దించినా, దేవుడు ఎన్నిసార్లు బ్రతిమలాడినా దేవుడికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దేవుడి ప్రేమను విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉన్నారు. నేను ఒక్కటి చెప్పగలను, మనము దేవుడి సన్నిధిలో ఎవరిని మన హృదయాన్ని అర్పించకుండా మనం ఎంతకాలం దేవుడితో సహవాసం చేసిన ఉపయోగం ఉంటుందంటారా? ఉండదండి. మనము దేవుడికి ఎంత బియ్యం తీసుకొచ్చి ఇచ్చినా, మనం ఎన్నిసార్లు 10 రూపాయలు దేవుడికి కానుక ఇచ్చినా దేవుడికి అలా అక్కర్లేదు. నువ్వు ఇచ్చే కానుక ఎవరికి కావాలి? దేవుడికి. దేవుడికి అవసరమని ఇచ్చే కానుక, దేవుడికి అవసరమని ఇచ్చే బియ్యం, దేవుడికి అవసరమని ఇచ్చేవి నీవు దేవుడికి ఇవ్వవలసింది ఏమిటంటే మొదటిగా నీ హృదయము ఇవ్వాలి. నీ హృదయంలో దేవుడికి చోటు లేకుండా నీవు దేవుడికి ఏది ఇచ్చినా అది ఏంటో తెలుసా? బూడిలో పోసిన పన్నీరు లాంటిదే అని మీరు గమనించాలి. ప్రియమైన సంఘబిడ్డలారా, దేవుడు మనలో నుంచి కోరుకునేది నీవు దేవుడితో సంపూర్ణమైన సహవాసం కలిగి ఉండాలి. నీవు దేవుడితో సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి. నీవు దేవుడితో సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. నీవు సగం సగం భక్తి చేస్తూ, సగం సగం వేషధారణతో చేస్తూ, సగం సగం దేవుడి వాక్యాన్ని విని, సగం సగం దేవుడితో సహవాసం చేస్తే చివరికి మనం నిత్య రాజ్యానికి చేర్చగలమంటారా? నిత్య రాజ్యానికి చేరగలమంటారా? ఏమో క్వశ్చన్ మార్క్. ఎందుకండి ఇలా జరుగుతుందనంటే అక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది, మొదటి ప్రేమ నీలో లేదు. ఎందుకని లేదయ్యా నాలో అంటే నువ్వే చేతులారా వదిలేసావు. దేవుడు మన కొరకు చేసిన త్యాగం మర్చావు. దేవుడు మన కోసం కాచిన రక్తం విలువను మర్చిపోయావు. దేవుడు మన కోసం చేసిన ఏమంటే ఆ శిలువ యాగాన్ని మర్చిపోయి మరలా లోకములో కలిసి లోకస్తుల వలె జీవిస్తూ, లోకస్తుల వలె మాట్లాడుతూ, లోకస్తుల వలె ప్రవర్తిస్తూ, లోకస్తుల వలె ఆచార సంప్రదాయాన్ని అనుసరిస్తూ దేవుడికి దూరం అయిపోయిన వ్యక్తులు ఈనాడు ఎంతో మంది. వారందరూ చూసి దేవుడు చాలా దుఃఖపడుతున్నాడండి. దేవుడి ఆత్మ ఎవడు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. అది మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఉన్న నీ ప్రేమ ఇప్పుడు లేదు, నీ వదిలేసావు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ ఉన్నాడు ఈ విధంగా. ఒకసారి చదువుదాం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. సంఘము కొరకు సేవకుడు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక్కడ. కానీ సంఘానికేమో ఏం లేదండి, ఉలుకు పలుకు లేదు, క్షణం లేదు. ఏమంటే సంఘస్థుల్లో ఎక్కడ కూడా దేవుడితో సహవాసం చేయాలని ఆలోచన కనబడట్లేదు. దేవుడు మనం ఎప్పుడు కూడా సంపూర్ణం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఏమండి ఏమవ్వాలి? సంపూర్ణ అవ్వాలి, అసంపూర్ణ కాదు. మనం ఏదైనా సగం చేసామనుకోండి, పూర్తి చేయకుండా అని ఏమంటారు చెప్పండి? ఎప్పుడు సగం సగం పనులు చేస్తాడు. ఏమండి అంటారా లేదండి? సగం పని చేస్తే కుదురుతుందా? మీరు ఉదయాన్ని పనికి వెళ్ళాలనుకోండి, మధ్యాహ్నం వరకు చేసి వచ్చేస్తారని కుదురుతుందా? కుదురుతా. ఏమంటే సాయంత్రం వరకు పని చేయవద్దా? 8 గంటలు డ్యూటీ అంటే 8 గంటలు చేయాలి. 10 గంటల డ్యూటీ అంటే 10 గంటలు డ్యూటీ చేయాలి. మనం అక్కడ చేయం, సగం ఎక్కడ చేస్తాం? కటింగ్లన్నీ ఎక్కడండి చెప్పండి? ఏ కటింగ్? మాంసం కటింగ్ కాదు. ఈ కటింగ్లన్నీ ఎక్కడ? దేవుడికి సమీపించే సేవలోనే కటింగ్. మంగళవారం వెళ్ళాల కటింగ్, బుధవారం సాయంత్రం కటింగ్, శుక్రవారం ఉదయం కట్, ఏమంటే శనివారం రాత్రి కట్, ఆదివారం ఓకే మళ్ళీ వెళ్ళిపోదాం. ఎంతసేపు? ఆదివారం ఎంతసేపు అండి మనం గడిపేది దేవుడితో? 1 గంట. 1 గంటకే మనం ఏంటంటే మనం ఏదో ప్రపంచాన్ని మోసేసామన్నట్లుగా ఫీల్ అయిపోతాం. ప్రపంచంలో ఎవరు నేర్చుకునే
మీ భక్తి నేనే నేర్చుకున్నాను అన్నట్లుగా ఫీల్ అయిపోతున్నాం సంఘస్థులు. గమనించాలి, ఇక్కడ మనం ఎప్పుడు కూడా సంపూర్ణ అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు సంపూర్ణమైన భక్తి చేయడానికి మన జీవితం సరిపోతుందా? సరిపోదు. మన జీవితమే సరిపోకపోతే మనకున్న జీవితంలోనే దేవుడితో మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, దేవుడితో మనం ఎంత సహవాసం చేస్తూ ఉన్నాం. ఏమండి, పగల మన ఇంటి దగ్గర ఉన్నా దేవుడి సన్నిధికి రాము, మంగళవారం పగల దేవుడి సన్నిధికి రాము, బుధవారం సాయంత్రం ఉన్నా ఆలయం చేసుకుంటారు ప్రార్థన. ఏమంటే శుక్రవారం పగలు ఉన్నా రాము. మరి మీరు రాకపోతే మీ కుటుంబంలో దేవుడి కార్యాలు జరిగిస్తారు చెప్పండి. ఏమంటే ఉదయం పనికి వెళ్ళే వారి గురించి మనం ఆలోచిద్దాం. వారు పనికి వెళ్తున్నారు, అది వేరే విషయం. మరి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు, ఏమంటే మీ కుటుంబంలో దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి? ప్రార్థన చేసింది ఎవరి కోసం చెప్పండి. ఏమండి, మంగళవారం శుక్రవారం పగలు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? ఇక్కడ ఎవరి కోసం అండి? పాస్టర్ గారిని దీవించాయా, పాస్టర్ గారిని దీవించాయా, పాస్టర్ గారిని దీవించాయా అంటారా? చెప్పండి, ఎవరి కోసం చేసింది ప్రార్థన? ఇక్కడ ఎవరి కోసం చెప్పండి? సంఘస్థుల కోసమే కదా, మీకోసమే కదా ప్రార్థన జరిగించేది. ఏమండి, మీకోసమే ప్రార్థన చేయాలి. మీకే లేకపోతే దేవుడు కార్యాలు ఎలా చేస్తారండి మన జీవితంలో? ఏమండి, గమనించాలి. మనకి సమయం దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడు అంటే ఖాళీగా అంటే మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాం కదా ఉదయం పని అయిన తర్వాత. ఏమండి, దేవుడికి ఇచ్చే సమయం మనం దేవుడికి కేటాయించాలి. మరి దేవుడికి ఇచ్చే సమయం నీవు వేరే వాటికి ఏది ఇచ్చినా సరే దేవుడి ఆత్మ ద్వారా చెప్తున్నాను మీకు ప్రవచనాత్మకంగా, మీరు దేవుడిని విడిచిపెట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఎవరికి ఇచ్చినా దేనికి ఇచ్చినా అది నీ జీవితంలో దేవుడు ఆటంకముగా మారుస్తున్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. నీవు దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా నీవు దేవుని ఆటంకంగా ఉంచకూడదు. నువ్వు ఏదైతే ఆటంకం చెప్తావో ఆటంకాన్ని దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏదైతే దేవుడి సన్నిధికి రావడానికి, దేవుడితో సహవాసం చేయడానికి ఆటంకం చెప్తా ఉన్నావో, నీ పని దేవుడికి ఆటంకం అయితే పని తీసేస్తాడు. నీ పొలం దేవుడికి ఆటంకం అయితే నీ పొలం ఉండదుగా, పొలం ఉండదుగా. నువ్వు ఏదైతే ఆటంకంగా చెప్తా ఉన్నావో దాన్ని పక్కకి తీసేస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవుడికి ఇవ్వాలంటే అది దేవుడు ఇస్తున్న ఆజ్ఞ. నేను ఇవ్వను అని చెప్పి తన పొగలేసావా, నీ పొగలంతా దించేస్తాడు. ఏం చేస్తాడండి? నీ తల దించుకునేలాగా దేవుడు చేస్తాడు. అలాంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడి ప్రేమ విషయంలో, దేవుడితో సహవాసం విషయంలో మనం ఏమవ్వాలి? సంపూర్ణమవ్వాలి. పరిశుద్ధులైన దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రము ప్రభువా. గడిచిన కాలమంతా మీరు ఎక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకే కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు ప్రభువా. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. అనేక మంది హృదయాలు ఈ వాక్యము ద్వారా తెరవబడి అనేకులు నీ వైపు త్రిప్పబడి రక్షించబడి నీ పరలోక రాజ్యమునకు వారసులగుటకు సహాయం చేయమని వేడుకొనిచున్నాము ప్రభువా. అయ్యా, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలోనికి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా చిరునామా పాస్టర్ పవన్, పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరం, పి శోభనాపురం, పల్లెర్లమూడి పంచాయతీ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521105. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్లు 9177866850, 9177997907.